విద్యార్థులు సభకు విచ్చేస్తున్నారు. కూర్చోండి. అవి అక్కడ పెట్టేద్దాం హైదరాబాద్. నేషనల్ యాంథమ్. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాలే జాగే తవ జయ గాథ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులారా, ఈ వసంత ఋతువులో దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న మీ అందరికీ నా స్వాగతం. ఈ ఉభయ సభల సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా అభినందనలు. ప్రస్తుతం మన దేశ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాము. కారణం, ప్రతి సంవత్సరం సాధారణ బడ్జెట్ను, రైల్వే బడ్జెట్ను విడివిడిగా సభకు సమర్పించుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సాధారణ బడ్జెట్ను, రైల్వే బడ్జెట్ను ఏకం చేసి సమర్పించుకుంటున్నాం. నా ప్రియమైన సభ్యులారా, మనమందరం ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబిస్తూ ఒక జీవన విధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తున్నాం. అందుకు మన ప్రజాస్వామ్య విధానాన్ని ఉత్సవంగా కొనసాగించాలి. ఈ ప్రజాస్వామ్య విధానం ద్వారా దేశ ప్రజలందరికీ అభివృద్ధిని అందించాలి. ఈ దేశానికి నీతిని, నియమాన్ని, నిజాయితీని, నిర్ణయాన్ని బోధించిన గౌతమ బుద్ధుని ఆయన బోధించిన బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న విధానాన్ని మన మనసులో నింపుకొని ముందుకు సాగిపోవాలి. మన భారతదేశంలోని భిన్న సంస్కృతుల్లో ఐకమత్యాన్ని కాపాడుకుంటూ అందరి రక్షణ కల్పించడంలో ఐక్యంగా ఉండి అందరి అభివృద్ధి కొరకు మనమందరం భుజం కలిపి ముందుకు సాగిపోవాలి. ఆ విధంగా అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ నా ప్రభుత్వం పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. సామాజిక న్యాయాన్ని, సామాజిక అభివృద్ధిని నా ప్రభుత్వం అందరికీ అందించగలదు. మనం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. మన కొరకు మనం ఒక అత్యుత్తమ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము. భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం, ఆర్థిక స్థిరత్వం, రాజకీయ సమానత్వాన్ని ప్రతి పౌరురానికి అందించి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలతో కూడిన ఒక గొప్ప సమాజంగా నా ప్రభుత్వం నిర్ణయించగలదని నేను నమ్ముతున్నాను. గాంధీజీ ఆశ నైతిక సమాజాన్ని నిర్ణయించడానికి నా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. నా ప్రభుత్వం మన దేశంలోని 50% మంది మహిళలకు అన్ని రకాల అభివృద్ధిపై కృషి చేస్తుంది. వారి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశంలోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విలువలతో కూడిన ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి నా ప్రభుత్వం కృషి చేస్తుంది. దేశంలోని బాల కార్మిక వ్యవస్థను రూపుమాపి నేటి బాలల అభివృద్ధికై చక్కని అభివృద్ధిదాయకమైన పథకాలను రూపొందించి నేటి బాలలే రేపటి భారత భావి నిర్మాతలుగా తీర్చిదిద్దుతుంది. నా భారతదేశాన్ని వారి ముందుకు నడిపించే నాయకులుగా తయారు చేస్తుంది నా ప్రభుత్వం. ప్రసంగాన్ని కొన్ని భాగాలు మాత్రమే చదవడానికి వారిని కోరుతున్నాను. మిగిలిన భాగాలు సభ్యులకు అందజేయబడదు. ముందుగా ఈ అద్భుతమైనటువంటి వసంత ఋతువు ఆగమనంలో
సంయుక్త పార్లమెంట్ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. శతాబ్దాల గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి నిలయమైన మన దేశం ఈనాడు ప్రజాస్వామ్యం ఎంతో ముందంజ వేసింది. కావున ఇది మనందరూ గర్వించదగ్గ విషయం. దేశ ప్రజలందరి అభివృద్ధి, దేశాభివృద్ధి కోసం పాటుపడే మన దేశం ఈనాడు ప్రపంచంలోనే మన ప్రజాస్వామ్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సాధారణ బడ్జెట్ను మరియు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఒక నూతన పరిణామంగా మనందరూ భావించాలి. దీనికి మనందరూ గర్వించాలి. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆ ప్రభుత్వం ఎన్నడూ కృషి చేస్తూనే ఉంటుంది. దీనికి మీరందరూ కూడా భాగస్వామ్యాలు సహకరిస్తారని నేను మీకు అందరికీ ఆకాంక్షిస్తున్నాను. జై భారత్. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాయే తవ శుభాశిష మాయే గాయే తవ జయ గాథ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వెళ్ళిపోతారు ఇంటికి. ఈరోజు భారతదేశ చరిత్రలో చాలా గొప్ప రోజు. ఎందుకంటే అధ్యక్ష, మన దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు చట్టసభలలో అనగా రాష్ట్ర శాసనసభలలో, కేంద్ర పార్లమెంటులో 33% స్థానాలు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లులపై చర్చకు అనుమతించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలోని మొత్తం జనాభాలో 50% మహిళలు ఉండి వారు అన్ని రాజకీయ కార్యకలాపాలలోనూ అన్ని స్థాయిల ఎన్నికలలోనూ పాల్గొంటున్నందువలన వారికి రాజకీయ సాధికారతను కల్పించడానికి ఈ బిల్లు మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు కుమార్ గారు. అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు వింటున్నట్లయితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నది గత 20 సంవత్సరాలుగా కూడా నీరుగాడుతూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా చూసుకున్నట్లయితే ఈరోజు దేశంలో సుమారు 132 కోట్ల మంది జనాభా ఉంటే 50% మంది మహిళలు ఉన్నారు అధ్యక్ష. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధిని సాధించినట్లయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పించాలని అంటుంది అధ్యక్ష. ఎందుకు ఈరోజు అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి అభివృద్ధి మహిళలు సాధించినప్పుడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే 50% రిజర్వేషన్ మహిళలు కల్పించాలి అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రతిపక్ష మిత్రులు చెబుతున్నట్లు స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించడం నిజమైన అభివృద్ధి అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అధ్యక్ష, అభివృద్ధి అనేది మన దేశంలో రాత్రి రాదు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో అభివృద్ధి దశల వారీగా సాధ్యం. అధ్యక్ష, మన దేశంలో గత దేశ చరిత్ర ఒకసారి పరిశీలించి చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది అనేక రంగాల్లో నిలకడగా కొనసాగుతుంది అధ్యక్ష. అందువలన అధ్యక్ష, స్త్రీలకు 33% రిజర్వేషన్ కల్పించడమే నిజమైన అభివృద్ధి అవుతుంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు వెన్నెల గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు దశల వారీ వచ్చే అభివృద్ధి నిజమైన అభివృద్ధి అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాన్ని వెంటనే అమలుపరుచుకుంటున్నాం అధ్యక్ష. అప్పటి నుంచి స్త్రీలకి పురుషులకి ఎటువంటి విచక్షణ లేకుండా ఓటు
ఓటు వేసే హక్కును, పోటీ చేసే హక్కును వెంటనే కల్పించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ ఆయా పార్టీ వాళ్ళు మాత్రం ఎన్నికలలో ఎటువంటి స్థానాలను స్త్రీలకు కల్పించడం లేదు అధ్యక్ష. కొద్దిపాటి స్థానాలను మాత్రమే కల్పిస్తున్నారు అధ్యక్ష. అందువల్లనే వెంటనే 50% రిజర్వేషన్ కల్పించాలని మీరు కోరుకుంటున్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి గారు. అధ్యక్ష, ఈ ప్రతిపక్షం వారి మాటలు వింటుంటే చాలా వింతగా ఉంది. ఒక్కసారి మన దేశ చరిత్రను పరిశీలించినట్లయితే, అలాగే మన ప్రజాస్వామ్యం ఎలాగొచ్చిందో ఒకసారి పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అవుతుంది అధ్యక్ష. మన దేశం బ్రిటిష్ వారు 150 సంవత్సరాల పైనే పరిపాలించారు. వారి కాలంలోనే మనకి ప్రజాస్వామ్యం అనేది వచ్చింది. అవన్నీ ఇప్పటి వరకు బాగానే అన్ని దశల వారీగా ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఉదాహరణకు 1861లో పోర్ట్ఫోలియో వ్యవస్థను, అలాగే 1892లో ఇండైరెక్ట్ ఎన్నికలు వేస్తున్నాం, అలాగే 1919లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అలాగే 1935లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇవన్నీ ఇప్పటి వరకు చాలా సక్రమంగా నడుస్తున్నాయి అధ్యక్ష. అలాగే ఈ 33 రిజర్వేషన్ అనేది కూడా ఒక దశల వేదిగా ప్రవేశపెడితే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మహేష్ గారు, ప్రభుత్వం వారు వివరణ ఇచ్చారు. మీరు అధ్యక్ష, ప్రభుత్వం వారు తమ రాజకీయ చతురతతో జాతీయ సంఘటనలు సంధించి 33% రిజర్వేషన్ దగ్గర ఆగిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ దేశమైన అభివృద్ధి చెందేటప్పుడు తనను తాను పరిశీలించుకుంటుంది అధ్యక్ష. అలాగే ఇతర దేశాల అభివృద్ధిని, ఇతర ప్రపంచ దేశాల అభివృద్ధిని గమనించి ఆ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటుంది అధ్యక్ష. ఆ విధంగా మన దేశం కూడా అభివృద్ధి చెందాలి అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి చెందిన ఆసియా ఖండంలోని దేశాలు, అమెరికా ఖండంలోని దేశాలు, ఆఖరికి అభివృద్ధికి నోచుకొని ఐరోపా ఖండంలోని దేశాలు కూడా స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. అలాంటప్పుడు మన దేశం ఎందుకు 50% స్త్రీలకు రిజర్వేషన్ కల్పించకూడదు అధ్యక్ష? ఈ విషయం పట్ల ప్రభుత్వం వారికి చిత్తశుద్ధి లేదనే విషయం విగ్రహం పాటించండి. శాంతియుతంగా చర్చను కొనసాగించండి. ప్రతిపక్షం వారు. ప్రతిపక్షాల వారు చాలా చక్కగా చదివించారు. కానీ దానిలో ఉన్న కొన్ని సత్యాలను వారు అర్థం చేసుకోవడం లేదు. అధ్యక్ష, వారు చెప్పినట్లుగానే అభివృద్ధి చెందిన దేశాలను కూడా అమెరికా 1920లో మహిళలకు ఓటు హక్కును కల్పించింది. బ్రిటన్ 1928లో, అలాగే ప్రత్యక్ష ప్రజాస్వామ్య అమల్లో ఉన్న స్విట్జర్లాండ్ దేశం సైతం 1971లో మహిళలకు ఓటు హక్కును కల్పించింది అధ్యక్ష. ఈ విషయాలను వారు అర్థం చేసుకోగలిగితే మా ప్రభుత్వం కల్పించే 33% రిజర్వేషన్ నిజమైన అభివృద్ధి అవుతుంది అధ్యక్ష. దయచేసి శాంతియుతంగా మాట్లాడండి. మీరు ప్రతిపక్షం వారు. అధ్యక్ష, ప్రభుత్వం వారు తమ వాక్ చాతుర్యాలతో ఉన్నారు. కానీ నిజంగా మహిళా అభివృద్ధి జరగాలంటే వారు ప్రతిపాదించినట్లు 33% రిజర్వేషన్లు సరిపోదు అధ్యక్ష. ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే ఏ రంగంలో చూసుకున్నా, గృహ రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా మహిళాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వారు శాసనాలు చేసుకునే అధికారం వారికి ఉంటేనే అలాంటి అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, ప్రభుత్వం వారు. అధ్యక్ష, ప్రతిపక్ష సోదరులు ఊహల్లో తేలిపోతూ 50% రిజర్వేషన్ అంటూ బిల్లు కట్టుబడుతున్నారు అధ్యక్ష. అసలు వీరికి మహిళల అభివృద్ధి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదని తెలియజేస్తున్నారు. టీవీ విధానంతో పద్ధతితో సభకాలను వృధా చేయడం. చర్చలు శాంతియుతంగా కొనసాగిస్తారు. అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల వారికి బిల్లు పట్ల చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల సానుకూల వైఖరి లేదని అంటున్నారు అధ్యక్ష. అదే సానుకూల వైఖరి కానీ వీళ్ళకి మహిళలపై ఉన్నట్లయితే, జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 1952లో 23 మంది మహిళలు, 1964లో 19 మంది, 1972లో 24 మంది, 1984లో 32 మంది, 1994లో 72 మంది, 1991లో 24 మంది, 2004లో 36 మంది, 2014లో కేవలం 29 మంది మహిళలు ఈ రోజు చట్టసభలో ఎన్నికయ్యారు అధ్యక్ష. నిజంగా కానీ ఈ రోజు మనకు ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరగాలి, చట్టసభలో నిజంగా వాళ్ళకి ఈ రోజు సమానంగా ఈ రోజు అవకాశాలు కలగాలంటే, ఈ రోజు నిజంగా చెప్పాలంటే చట్టసభలో మహిళలు ఇప్పుడు ఎవరైతే
50% రిజర్వేషన్ అంటున్నారు. దానికి అనుగుణంగా మన అపోజిషన్ మిత్రులు 50% రిజర్వేషన్ అంటున్నారు. అధ్యక్ష ఏమిటి అంట ఓకే రాజకీయాల్లో రిజర్వేషన్ 50% ఇస్తే మహిళా సాధికారత జరిగిపోయినట్టు అధ్యక్ష మన రూలింగ్ పార్టీ మిత్రులు మాట్లాడుతున్నట్లుగా లేడీస్ కి 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పరంగా నడిపిద్దాం అనుకుంటున్నారు. అధ్యక్ష నిజంగా వాళ్ళకి లేడీస్ మీద ఎంత ప్రేమగానే ఉన్నట్లయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ తీసుకున్నట్లయితే ప్రతి ఏడాది 2 లక్షల మంది మహిళలు కిందపోతున్నారు. అధ్యక్ష దానిపై కాన్సన్ట్రేట్ చేయాలి. అధ్యక్ష అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి కౌమర దశలో ఉన్న లేడీస్ కి సరైన పౌష్టికాలు ఉండట్లేదు. అధ్యక్ష వాళ్ళకి నిజంగా వాళ్ళందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశం ఉన్నట్లయితే వాడికి మాత్రం ముందు న్యాయం చేయాలి. అధ్యక్ష అన్ని విషయాల మీద అందరికీ న్యాయం చేయాలి. అధ్యక్ష అయినా రాజకీయాల్లో 50% రిజర్వేషన్ అయినా 33% రిజర్వేషన్ అయినా అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిస్తే మహిళలు అందరూ అభివృద్ధి పథకంలో నడవ. అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లో 33% రిజర్వేషన్ ఇచ్చిన అందరూ పార్టిసిపేట్ చేయాలి. అధ్యక్ష ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు. అధ్యక్ష అందులో మనందరం గుర్తించుకోవాలి. అధ్యక్ష ఎలక్షన్స్ లో మన భారతదేశంలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు. అధ్యక్ష జనాభా మన భారతదేశంలో 132 కోట్ల జనాభా ఉన్నారు కదా. అధ్యక్ష అందులో 50% లేడీస్ ఉన్నారని వాళ్ళు 50% రిజర్వేషన్ ఇవ్వాలని మన మిత్రులు అందరూ ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష 50% రిజర్వేషన్ ఇస్తే అందులో 50% మంది కూడా పోటీ చేయరు కదా. అధ్యక్ష రాజకీయాల్లో కావున మేము మాత్రం ఇందు మూలంగా తెలియజేస్తుంది ఏంటంటే మేము మాత్రం ఈ బిల్లుకి వ్యతిరేకం కాదు. అధ్యక్ష కానీ బిల్లుతోనే మహిళలందరూ బాగుపడతారంటే మాత్రం మేము అంగీకరించాలి. అధ్యక్ష వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేయండి. అధ్యక్ష మేము దీన్ని సపోర్ట్ చేస్తాం. అధ్యక్ష ఏంటధ్యక్ష ప్రతిపక్షం వారి మాటలు ఏంటంటే చాలా వింతగా ఉంది. వాళ్ళు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదు. అధ్యక్ష ప్రతిపక్షం వారు అలాగే ప్రభుత్వం వారు చర్చలో ఏకాభిప్రాయానికి రాని కారణంగా ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించడానికి నిర్ణయించడమైంది. ఈ జాయింట్ సెలెక్ట్ కమిటీ ద్వారా వచ్చే రికమెండేషన్ తో ఈ బిల్లుపై చర్చను మరలా కొనసాగిస్తాం. ఈ రోజు ఈ సభ రేపటికి వాయిదా వేయబడింది. అధ్యక్ష ఈ బిల్లు పాస్ కావాలనే ఉద్దేశంతో జాయింట్ సెలెక్ట్ కమిటీకి అప్పగించడం జరిగింది. ఈ కమిటీ బిల్లులోని ప్రతి కాజును పరిశీలించి చర్చించి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఈ కమిటీ అనేక మంది నిపుణులను, ప్రజా సంఘాల యొక్క అభిప్రాయాలను తీసుకొని బిల్లులోని కొత్తగా 50% మహిళలకు రిజర్వేషన్ ప్రతిపాదించింది. ఈ దశలో లోక్సభ సచివాలయంలో ఒక నివేదికను తయారు చేసి ఈ నివేదిక లోక్సభ సచివాలయంలో గెజిటెడ్లో ప్రచురించిన తర్వాత సంబంధిత మంత్రులను ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా బిల్లును సవరణలోకి తీసుకొని చేసిన సవరణలకు అనుగుణంగా సభ ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష మా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది. అధ్యక్ష అదేవిధంగా మహిళలకు కుటుంబంలో చాలా చిన్నచూపు ఉంది. కానీ పురుషుల కన్నా మహిళలు 2 అడుగులు ముందే ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహిళా సాధికారత సాధించాలన్నా, మహిళలకు రాజకీయ చైతన్యం కలగాలన్నా ఈ మహిళలకు 33% నుండి 50% రిజర్వేషన్కు మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అధ్యక్ష ఈ సభలోని ప్రభుత్వ సభ్యులను అలాగే ప్రతిపక్ష సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ బిల్లు దేశంలో మహిళల రిజర్వేషన్ ద్వారా మహిళల రాజకీయ సాధికారతకు దారితీస్తుంది. కాబట్టి ఈ బిల్లు సభ ఆమోదం కోసం మీ అందరి ముందు ఉంచుతున్నాను. మీ అందరూ ఆమోదిస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
అధ్యక్ష, ప్రభుత్వం వారు ఈ బిల్లును గౌరవించడం వల్ల ఈ బిల్లుకి ఏ అడ్డంకులు లేకపోవడం వల్ల ఆ పెద్ద సోదరి సోదరులందరూ మీ అందరూ దీన్ని అంగీకరిస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లును సభ ఆమోదం కోసం మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఈ బిల్లు ఇరు వర్గాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది. కావున ఈ బిల్లు చట్టరూపం దాచాలంటే ఇది మరొక సభలో చర్చించాలి. కాబట్టి ఈ బిల్లును నేను రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. ఈ సభను రేపటికి వాయిదా వేయబడింది. ఈరోజు ఈ సభ ఒక కార్యక్రమం కోసం సమావేశం ఏమనగా వచ్చిన 50% రిజర్వేషన్ బిల్లు కోసం ప్రతిపాదించిన బిల్లును చర్చకు ప్రభుత్వ సభ్యులు అధ్యక్ష, ఈ రోజు నిజంగా చాలా గొప్ప రోజు అధ్యక్ష. ఇంటర్ రిజర్వేషన్ బిల్లు 3% నుంచి 50% వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు లోక్సభలో పాస్ చేయడం జరిగింది. అందువల్ల అధ్యక్ష, అదే కారణంగా ఈ బిల్లు మా ప్రభుత్వం వారు యథాతథంగా అంగీకరిస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఈ బిల్లును యథాతథంగా ఆమోదించడానికి అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఈ బిల్లు ద్వారా వచ్చే రాజకీయ అధికారంతో మహిళలు అధిగమించి వారి అభివృద్ధికి వారి అవసరమైన చట్టాలను చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లు ఆమోదించడం వల్ల ఈ దేశ రాజకీయ చరిత్ర మాట్లాడుతుంది. అలాగే స్త్రీలకు అభివృద్ధి బాట వేస్తుంది అధ్యక్ష. అందువల్ల మేము ఈ బిల్లుని అంగీకరిస్తున్నాం అధ్యక్ష. పౌర విమాన మంత్రి సాయిరామ్ గారు. అధ్యక్ష, ఈ బిల్లును ఆమోదించడానికి మా ప్రభుత్వం అంగీకరించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రస్తుతం కాలం కూడా చూస్తుంటే పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష. కావున వారిని ఇంకా అలాగే అభివృద్ధి చెందితే వారు మరిన్ని రంగాల్లో ముందడిగే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి వారిని అలాగే మేము అలా గౌరవిస్తూ వాళ్ళ ప్రతి రంగాల్లో మేము ముందడిగేస్తామని వాళ్ళకి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. పట్టణ అభివృద్ధి మంత్రి ఎస్ శ్రీనివాసరావు. అధ్యక్ష, ఈ బిల్లును మొదటగా సభలో ప్రవేశపెట్టినప్పుడు మేము ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్నాం అధ్యక్ష. నేటికి ఈ బిల్లుకి మేమే చట్టరూపం తీసుకురావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అధ్యక్ష. వెన్నెల గారు, బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి? అధ్యక్ష, 33% నుండి 50% వరకు మహిళా రిజర్వేషన్ పై ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు కాకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై మీ అందరి అభిప్రాయాలు కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ మహిళ 50% చట్టసభలో రిజర్వేషన్ బిల్లు ఇరు సభలో పాస్ అయిన కారణంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కావున ఇప్పుడు ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి గారి ఆమోదం కావాలి కాబట్టి వారి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. వారి ఆమోదం పొందిన తర్వాతనే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఇప్పుడు విద్యా బిల్లుపై చర్చ ప్రారంభిద్దాం. విద్యాశాఖ మంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, మన భారతదేశ ప్రజలకు మెరుగైన విద్యను అందించడానికి మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 79,686 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది అధ్యక్ష. మరి ఈ నిధులలో 43,356 కోట్ల రూపాయలను పాఠశాల విద్యకు కేటాయిస్తే అలాగే 33,329 కోట్ల నిధులను మరి ఉన్నత పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ నిధులను చూసుకున్నట్లయితే ప్రతి పాఠశాలలో కూడా అర్ధాంతరంగా నిలిచిపోయిన మౌలిక సదుపాయాలను వెంటనే సవరించి ప్రతి విద్యార్థికి విద్యపై మంచి అవగాహన కలిగేటట్టు మరి చేసి వాళ్ళకి పాఠశాలలో కూడా మంచి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఫర్నిచర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి పాఠశాలకి బెంచీలు శాంక్షన్ చేసాం, కుర్చీలు కూడా మరి ఈ సంవత్సరం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష.
అలాగే పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పుస్తకాలతో పాటు ఒక క్రీడా సామాను కూడా మరి సంవత్సరం మరి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే పిల్లలు చెప్తున్నారు వాటర్ ఫెసిలిటీ కోసం వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. మరి ఆ విషయాన్ని కూడా మరి మంచిగా ఆలోచించి ఈ సంవత్సరం ప్రతి పిల్లలకి కూడా మంచి త్రాగునీరు అందించడం కోసం ఈ సంవత్సరం మళ్ళీ మా ప్రభుత్వం ఒక వాటర్ ప్లాంట్ని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈ సౌకర్యాలన్నీ ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకుంటూ విద్యలో చక్కగా ముందుకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిపక్షం వాణి గారు. అధ్యక్ష, మంత్రి గారు 79,000 కోట్ల రూపాయలను కేటాయించి వారేదో ఈ దేశాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ నిధులు జీడిపిలో 3% మాత్రమే. అధ్యక్ష, 1966లో డాక్టర్ బిఎస్ కొఠారి కమిషన్ విద్యా అభివృద్ధి కోసం మేము ఎన్నో పథకాలు చేస్తాం అధ్యక్ష. అలాగే నిధులనేవి అన్ని శాఖలకు సమానంగా. అధ్యక్ష, అమెరికా యూరోప్ దేశాల మాదిరిగా మన అభివృద్ధి అనేది తెల్లవారేసరికి సాధించడం సాధ్యం కాదు అధ్యక్ష. అధ్యక్ష, 79,000 కోట్ల రూపాయలు విద్యకే కేటాయించడం ఒక విప్లవాత్మకమైన చర్య అధ్యక్ష. ఈ విషయాన్ని ప్రతిపక్షం మనం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సంవత్సరం బడ్జెట్ లో 22,00,000 కోట్ల రూపాయలు, మొత్తం బడ్జెట్ లో 22 లక్షల కోట్ల రూపాయలు మొత్తం అయింది అధ్యక్ష. అన్ని శాఖలు నిధులు కేటాయించడం అయినందున 79,000 కోట్ల రూపాయలు విద్యకే కేటాయింపు అయింది అధ్యక్ష. దీన్ని ప్రతిపక్షం వారు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రతిపక్షం కుమార్ గారు. అధ్యక్ష, ఈ దేశంలో చూసుకున్నట్లయితే విద్యా విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన విద్యా వ్యవస్థను ఈరోజు ప్రైమరీ విద్యగాను, మాధ్యమిక విద్యగాను, సెకండరీ విద్యగాను, కళాశాల విద్యగాను, యూనివర్సిటీ విద్యగాను ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఈ విషయంలో చూసుకున్నట్లయితే దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనం ఈరోజు చూసుకోవాలి అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధ్యక్ష, దేశం మొత్తం కూడా ఈరోజు సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈరోజు 8,34,963 సెకండరీ స్కూల్ ఈరోజు రూపొందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈరోజు 3,84,372 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రైమరీ స్కూల్స్ ఈరోజు అధ్యక్ష 1,83,962 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈ కళాశాల విషయంలో చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష ఈరోజు మన దేశంలో 78,364 కళాశాలలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈరోజు మనకి ప్రస్తుత దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల విషయం చూసుకున్నట్లయితే అధ్యక్ష మనకు ముఖ్యంగా ఇందులో స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఈరోజు 362 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు స్పెషల్ ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయో ఈరోజు 120 యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీలు 121 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓపెన్ యూనివర్సిటీలు ఈరోజు దేశవ్యాప్తంగా 18 ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు 740 యూనివర్సిటీలు ఈరోజు ఉన్నాయంటే 132 కోట్ల మంది జనాభా కలిగిన భారతదేశం ప్రపంచంలోనే జనాభాలో 2వ స్థానాన్ని కలిగి ఉన్న భారతదేశంలో ఇంతమంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం 740 యూనివర్సిటీలే ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విద్యాభివృద్ధి ఏ విధంగా చేస్తుందో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఈ విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే అధ్యక్ష మనకి ఒకే ఒక విషయం మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దేశం కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సిన విద్యా వ్యవస్థపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అధ్యక్ష. మనకి ఈ రోజు విద్యాభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం వారు ఉన్నారో విద్యకు కేటాయించవలసిన నిధులు సరిగ్గా కేటాయించట్లేదు అధ్యక్ష. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు అర్థమైనటువంటి విషయం ఒకటే అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారికి విద్యాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు, విద్య పట్ల శ్రద్ధ లేదన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదిపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అందువల్లనే అందుబాటులో ఉన్న వనరులను విద్యకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టితో విద్యా విషయంలో ఆ మాత్రమైన శ్రద్ధ తీసుకుంటేనే ఈ మాత్రమైన మన దేశంలో విద్యాభివృద్ధి జరిగింది అధ్యక్ష.
ప్రతిపక్షం మహేష్ గారు. అధ్యక్ష, గడిచిన 60 సంవత్సరాలుగా మన దేశంలో జరిగిన విద్యాభివృద్ధి గురించి, ఆ విద్యకు ప్రభుత్వం వారు కేటాయించిన నిధుల గురించి ఒకసారి పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, 1952లో విద్యపై 0.64 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే 1975లో 2.16 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, 2017-18లో విద్యపై 79,686 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది జీడీపీలో 3% అధ్యక్ష. అధ్యక్ష, జీడీపీలో 6% ఖర్చు పెట్టినట్లయితే అనేక స్కూళ్ళలో సరిగా బెంచ్లు లేవు, అదే కానీ వాటర్ ఫెసిలిటీలు లేవు అధ్యక్ష. అవన్నీ డెవలప్ అవుతాయి అధ్యక్ష. ప్రభుత్వం అనేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ కమిటీలో చెప్పినట్టు నిధుల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు కనుక జీడీపీలో 6% నిధులను ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కుమార్ గారు, మీ అభిప్రాయం? అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఈరోజు విద్యా వ్యవస్థ సక్రమంగా జరగాలి అంటే మనకి సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది మనం గమనించినట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిల్లలను కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ చేర్పించినట్లయితే నిజంగా విద్యాభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారి పిల్లల్ని కానీ నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో కానీ చదివించినట్లయితే నిజంగా మన దేశంలో ఈ విద్యాభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది. ప్రభుత్వ విద్య ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క బోధన అనేది సక్రమంగా జరగడానికి ఇది ఒకటే సరైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మంత్రి సతీష్. అధ్యక్ష, మా ప్రభుత్వం వారికి విద్యపై పూర్తి అవగాహన, శ్రద్ధ ఉన్నాయి. అధ్యక్ష, గతంలో మా ప్రభుత్వం వారు వెట్టి చాకరీ నిషేధ చట్టం అమలుపరిచారు. అట్లాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాలికలందరికీ ఉన్నతమైన విద్యతో పాటు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే బాలికలందరికీ అనుకూలంగా కొత్త కొత్త పథకాలను మేము ప్రవేశపెడతాం అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి ఎస్ రమేష్ గారు. అధ్యక్ష, మా ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదని, విద్యను నిర్లక్ష్యం చేస్తున్నామని మన ప్రతిపక్ష సోదరులు ఆరోపిస్తున్నారు అధ్యక్ష. కానీ అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎందుకంటే మేము విద్యాభివృద్ధి కోసమని ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీ తగు నివేదిక అందించిన తర్వాత తగు పథకాలు ప్రవేశపెడతామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష నాయకురాలు మోదా పొన్నం గారు. అధ్యక్ష, బాల బాలికల విద్యాభివృద్ధి జరగాలంటే అనేక కమిటీలు వారు సూచించినట్టుగా జీడీపీలో తప్పనిసరిగా 6% నిధులను విద్యకు కేటాయించవలసిందిగా ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు మధ్యలోనే చదువు ఆపివేస్తున్నారు అధ్యక్ష. కారణం విద్యకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల. సో నిధుల్లో 6% నిధులు విద్యకు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. దాని ద్వారా అందరి పిల్లలు మెరుగైన విద్యను అభ్యసిస్తారు అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం వారు గ్రహించి వెంటనే స్పందించాలని నేను ప్రభుత్వంపై డిమాండ్ చేస్తాను అధ్యక్ష. ఈ రోజు ఈ విద్యార్థులపై చర్చకు కేటాయించిన సమయం అయిపోయిన కారణంగా సభను రేపటికి వాయిదా వేయడమైనది. తదుపరి బిల్లుకు అనుమతిస్తున్నాను. బాల కార్మిక సంస్థపై చర్చను ప్రారంభించండి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గారు డి సాయి. అధ్యక్ష, ఈరోజు బాల కార్మికుల సమస్యల పట్ల మా ప్రభుత్వం అధ్యక్ష, ఈరోజు బాల కార్మికుల సమస్య పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది అధ్యక్ష. బాల కార్మికుల సమస్యలు మన ప్రభుత్వం చాలా పరిశీలించింది